ఏంటి సార్ అంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు? నువ్వు వాళ్ళ టెస్ట్ గురించి ఆలోచిస్తున్నావు, నేను వాళ్ళ పెయిన్ గురించి ఆలోచిస్తున్నాను. కలుస్తారంటారా? కలవడం కష్టం కాదురా, విడిపోవడమే కష్టం. అలా డల్గా ఉండరు సాయి. చాలా క్లియర్గా చెప్పాను వర్కౌట్ కాదు అని, అయినా వినకుండా వెళ్ళావు. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసాయి. కొంచెం కూల్గా ఆలోచించు, బీ ప్రాక్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకిద్దరు అమ్మాయిలు. చిన్న అమ్మాయి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అందరికీ అలాంటి భావాలు ఉంటాయి, కానీ ఒప్పుకోరు. అయితే ఇప్పుడు నీకు ఒప్పుకోవలసిన సమయం వచ్చింది. ఓపెన్ చేయి, ఒక్కడివే కూర్చో, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా ఆలోచించు. నీకు నీ మనసే చెబుతుంది ఏ అమ్మాయి అంటే నీకు ఎక్కువ ఇష్టమో. ఆ అమ్మాయి నీకు కరెక్ట్. దీనికి ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు ఎక్కడికైనా వెళ్ళవా, దానికి నా పర్మిషన్ ఎందుకు? సార్ నేను సార్ కృష్ణనే. నిన్న మీరు మెయిల్ పెట్టింది నాకే. రండి వెళ్దాం. హహ, ఏ కంట్రీ నుంచి వస్తున్నారు సార్? బ్యాంకాక్ నుంచి. మొన్నే మా ఫ్రెండ్ కూడా బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. అందరూ ఫిగర్ల కోసం బ్యాంకాక్ వెళ్తే బ్యాంక్ ఫిగర్లతో వెళ్ళి వచ్చాడు. నీ ఫ్రెండ్ గురించి ఆడి ఫిగర్ల గురించి ఎదవ కథలు చెప్పకో. టాకింగ్ ఆపి డ్రైవింగ్ చెయ్యి. డకెట్ సుబ్బారెడ్డి అండి. హలో సార్. అయిపోవచ్చింది సార్. క్యారెక్టర్లు కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాయి సార్. మామని కొంచెం ఆలోచించుకునేవ్వండి. మా గురుగారు క్యారెక్టర్ ఫాలో అవుతారు కానీ క్యారెక్టర్ మా గురుగారిని ఫాలో అవుతుందిగా, అందుకే కల బాగా వచ్చింది. అప్పుడు బుక్ గ్యారెంటీ హిట్ అవుతుంది కదా. హలో వార్నింగ్ ఇచ్చాడండి. నో స్మోకింగ్ నో డ్రింకింగ్ అని సినిమాల్లోనూ వార్నింగ్లు ఇస్తారు. ఎవరు పట్టించుకుంటారా? అయినా ఇంత పెద్ద హైదరాబాద్లో మన సాయిని పెట్టుకోగలమంటారా? తాగుబోతుకి వైన్ షాప్ కనిపెట్టడం, రైటర్స్ కి క్యారెక్టర్స్ కనిపెట్టడం పెద్ద విచిత్రమేం కాదురా. సార్ మా ఓనర్ పేరు కూడా సాయే సార్. బహుశా మీరు ఎదుగుతున్నది మా ఓడి కోసం అనుకుంటా. మా నాన్న పేరు కూడా సాయే. అయితే ఏంటి? అదిగా సార్, మా ఓడి ఈ మధ్యన బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. అని చేత బ్యాంకాక్ వెళ్ళి వచ్చినంత మాత్రాన మా సాయి మీ సాయి అయిపోతాడా? సరే పనవా. హాయ్, మే కమ్ ఇన్. మళ్ళీ ఎందుకు వచ్చావు? రావాలనిపించింది. ఏంటి కోపంగా ఉన్నావు? కాఫీ తాగుదామా? నీకు చాలా ఇష్టం కదా, దా. ప్రస్తుతం నేను అన్ని ఇష్టాలను హేట్ చేస్తున్నాను. ఏంటి నన్ను కూడానా? అరే, అమ్మాయిలందరూ కోపంలో అందంగా ఉంటారంటారు. కరెక్టే అది, దా. నాకు ఇష్టం లేదు. నీ ఇష్టాలు ఎందుకు మారిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. నేను మాత్రం నా ఇష్టాలను వదులుకొని బతకను. కోపంలో అలానే అనిపిస్తుంది, కానీ నిజంగా వదులుకోగలమా? వెళ్ళిపో. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే, నువ్వేం చేస్తావో నాకు చూడాలనుంది. నేను ఇక్కడే సోఫాలో కూర్చుంటాను. చెయ్యి, చూద్దాం. బాగుందయ్యా. ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు? ట్రావెల్స్ కంపెనీ ఉంది అంకుల్. 12 కార్లు ఉన్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి? అబ్బే ఏమి లేవండి. మరీ హ్యాపీగా ఉంటే 2 పెగ్స్. అంటే మా అమ్మాయి పరిచయం అయ్యాక రోజు తాగేస్తున్నావా? లేదంకుల్. ఏంటి చైత్ర కోపంగా ఉంది? చిన్న గొడవ అంకుల్. అదేంటమ్మా, నేను ఎంత పెద్ద తప్పు చేసినా మీ అమ్మ క్షమించేది. నువ్వేంటి చిన్న చిన్న వాడికి సీరియస్ అయిపోతున్నావు? అది క్షమించే తప్పు కాదు నాన్న. ప్రేమించినప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా క్షమించాలరా. ఇంకో అమ్మాయిని కూడా ప్రేమిస్తే? వాట్? ఏంటి, నిన్ను ప్రేమిస్తూ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? అసలు నీకు బుద్ధుందా? బాలా, నువ్వు పైకెళ్ళు. అలా కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అంకుల్, మీరు చెప్పిన కాఫీ షాప్ ఇదేనా? అదిరింది అంకుల్. బాబాయ్ రా. నేను చెప్పానుగా బాబు. ఓహో, ఈ బాబేనా బాబు? ఆ బాబా, ఆ బాబే. వ్యాపారాలు ఉంది సార్. నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మా వ్యాపారం బాగానే ఉంటది. బాబాయ్ నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. మళ్ళీ కలుద్దాం అంకుల్. పదండి సార్. పద, కాఫీ తాగుతూ మాట్లాడదాం. జనరల్గా నాకు స్ట్రాంగ్ అలవాటు సార్. చా.
కాఫీ తాగు. చైత్ర వాళ్ళ ఇంట్లో తాగిన కాఫీ టేస్ట్ ఇక్కడ ఎలానే ఉంది సార్. దాన్ని మిస్ చేసుకోను. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? సార్ స్ట్రైట్గా విషయం చెప్పనా, నేను చైత్రను మర్చిపోను, చైత్ర కూడా నన్ను మర్చిపోలేదు. వాళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బాబు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అరగంటకు ఒక కాఫీ ఇవ్వాలి. నిమిషానికి ఒక కాఫీ తాగడానికైనా రెడీ సార్. ఛీ. నా మాటిని చైతన్యం మర్చిపో. నాకు తన్నే శ్రమ, నీకు తినే శ్రమ తప్పిద్ది. ఈ డిస్కషన్ అంతా ఎందుకు సార్, నేను సెల్ లోపల ఉంటాను, రండి. ఏయ్ ఎక్స్క్యూజ్ మీ, సాయి వెంకటరమణ బెయిల్ సార్. హలో సిమ్రన్, సాయి ఓకేనా? సాయికి ఫోన్ ఇవ్వు. ఎవరు? చైత్ర. హలో హలో చైత్ర, చైత్ర చైత్ర నువ్వు ఓకేనా? మాట్లాడు చైత్ర. చైత్ర ఓకేనా? హలో హలో. వెళ్దామా? ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ మామూలుగా ఒక్క లవ్ స్టోరీ ఉన్నవాడికే కాన్ఫిడెన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. నాకు 2 లవ్ స్టోరీస్. ఇందాక అడిగారుగా ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ అని. లవ్వే నా కాన్ఫిడెన్స్. అంకుల్ గురించి నువ్వేమీ నెగిటివ్గా ఫీల్ అవ్వకు. ఇప్పుడు సడన్గా ఇంటికి వెళ్ళి ఇలాంటి విషయాలు మాట్లాడితే కరెక్ట్ ఫాదర్ ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. మన లవ్ గురించి వినగానే ఫస్ట్ షాక్ అయ్యారు, తర్వాత రియాక్ట్ అయ్యారు, త్వరలోనే రియలైజ్ కూడా అవుతారు. స్టాప్ ద కార్. దిగు. దిగమంటున్నాను. సిమ్రాన్, నాకేమవుద్దనని చైత్ర నీకు ఫోన్ చేసింది, నాకేమవ్వకూడదని స్టేషన్కి నువ్వు పరిగెత్తుకొచ్చావు. దీన్ని మీరిద్దరూ షేర్ చేసుకున్నారు. ఇది పాసిబుల్ అయినప్పుడు మన ముగ్గురం కలిసి లైఫ్ని షేర్ చేసుకోవడం ఇంపాసిబుల్ ఎలా అవుద్ది? బాయ్. రాజీవ్ ఫోన్ చేశాడమ్మా. ఈ విషయం అమ్మకు చెప్పలేదు. ఏమిటమ్మా ఇది? సాయి లేకుండా నేను ఉండలేనేమో అనిపిస్తోంది నాన్న. సడన్ గా వదిలేయడానికి వాడు హ్యాబిట్ కాదు నాన్న, అడిక్షన్. అయినా ట్రై చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. నీలాంటి అమ్మాయిని మిస్ అవుతున్నాడంటే వాడు పెద్ద ఫూల్ అమ్మా. ఎంతో ప్రేమ గుండె నిండుగా పొంగుతుండగా ఈ దూరం ఎంతలే, ఎంతో ప్రేమ జ్ఞాపకాలుగా వెంట ఉండగా ఏకాంతం ఎంతలే. మనసు ముడి వేసుకున్న బంధముంది పంతమెంతలే, తన చుట్టూ చేతులున్న దీపముంటే గాలే ఎంతలే. ఎన్నెన్నో ఆశలై అల్లేసుకుందిగా ఈ ప్రేమలోన గాయమెంతంట, ఎన్నెన్నో ఊహలై వెంటాడుతుందిగా ఈ ప్రేమలోన కోపమెంతంట. చెప్పగలరా తప్పు ఇదని రుజువులే నీ లెక్కలెంత, ఎంచగలరా ప్రేమ కథని విలువలే నీ చిక్కులెంత. ఎంతో ప్రేమ గుండె నిండుగా పొంగుతుండగా ఈ దూరం ఎంతలే, ఎంతో ప్రేమ జ్ఞాపకాలుగా వెంట ఉండగా ఏకాంతం ఎంతలే. ఎన్నో కాంతుల్లో తిరిగేశాక ఈ చీకటి ఎంతలే, దీపే ఎంతెంతో రుచి చూసేశాక చేదే ఎంతలే. ఎంతో సొంతం అవ్వగా తేడాలైనా ఎంతలే, స్నేహంలో చూడగా వాదాలైనా ఎంతలే. వెనెత్తి చూపిన ప్రశ్నలు వేసిన నాలోని ప్రేమ నేరమే
నమస్తే సార్. నమస్తే. నాకు ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. నేను అర్జెంట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. రైమింగ్ బాగుంది సార్, బట్ రిలేషన్షిప్ ఏంటి అని. ఎంప్లాయ్ అనేవాడు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ లాంటి ఓహో. రీఛార్జ్ చెయ్యిందే పని జరగదు. ఓ. మినిమం 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. సార్ అర్థమైంది. ఇదిగో సార్ 1000 రూపీస్ రీఛార్జ్ చేయండి సార్. సాయి శ్రీ, సాయి శంకర్, సాయి హర్ష. ఏమైంది సార్, దొరికేసాడా? ఏమైంది సార్? టాక్ టైం అయిపోయింది అనుకుంటా. యు ఆర్ ఇంటెలిజెంట్. ఇదిగో సార్. నమస్కారం సార్, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ డీటెయిల్స్ కావాలి. పోస్ట్ పెయిడ్ పే చేస్తాను. నువ్వు తర్వాత ఏ కృష్ణ, ఏంటి రైటర్ గారు, ఇంకా మా సాయిగడ్ కోసం ఎదుగుతూనే ఉన్నారు. సాయిగాడి కోసం ఎదిగితే నీకెందుకు? పక్కింటి వాళ్ళు లేచిపోయిన పెళ్ళం కోసం ఎదిగితే నీకెందుకు? నీ పని చూసుకో. మీరు దానికి పని చేస్తారు. ఇదిగో పోస్ట్ పెయిడ్, నువ్వు వెళ్ళిపోమాక. ప్రీపెయిడ్ సంగతి చూడండి. భయ్యా 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 నా మాట విను భయ్యా. ఇదిగో మా గురుగారు రెడ్ ఫ్లవరే గాని మనసు వెన్నపోస. ఆయన మాటలేం పట్టించుకోకు. ఏదో చిన్న ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు అంతే. ఏంటి ఫ్రస్ట్రేషన్? మీరు ఎత్తుతున్న సాయి ఈ సాయి ఒక్కడేనా? వీడే అని ఎన్నిసార్లు చెప్పినా తద్దిన పెట్టినోడు తోడోళ్ళగా మీ గొడవ మీద తప్ప నా మాట ఎప్పుడైనా విన్నారా? సారీ బ్రదర్, ఇగో రైటర్స్ ఇగో ఆ డైరెక్టర్ మాట వినరు, ఇంక డ్రైవర్ మాట వింటారు. ఇదిగో నువ్వు ఎక్కడే ఉండు, మా గురుగారిని పిలుచుకొస్తానా. గురుగారు ఇగో ఇక్కడే ఉండు, మా నేను చెప్తే నా మాట వింటారు కానీ ఇది ఆగమంటే నేను ఆగాలంట. ఆడొక రెడ్ ఫ్లవర్ అయితే ఇడు క్యాలీఫ్లవర్. నా బొంగ అవుతాను నేను. ఇప్పుడు వెళ్ళాడే పోస్ట్ పెయిడ్ ఆయన నెట్టుకుంటే బ్యాంకాక్ సాయి దొరికేస్తాడు. చెప్పరే మరి. సార్ సాయి దొరికేశాడు సార్. సాయి దొరికేసాడు రా. రండి. పద. ఇక్కడే ఉంటున్నాడు సార్. నువ్వే వెదవా, వాడి దగ్గర విజిటింగ్ కార్డు కూడా తీసుకోలేదు. బాగా గెస్ చేశారు సార్, మీరు చాలా ఇంటెలిజెంట్. దీనికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. మధ్యలో కామైంది కామన్ కాదురా, కామన్ సెన్స్. యూస్లెస్